హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎండ్ ఫైర్ అరే. సో ఈ ఎండ్ ఫైర్ అరేలో మనకి బేసిక్గా మీరు ప్రీవియస్గా చదువుకున్నట్టయితే బ్రాడ్ సైడ్ అరేలో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. బట్ టూ డిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో. ఏంటంటే ఒకటి ఫేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, నెక్స్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో బ్రాడ్ సైడ్ అరేలో మనం పర్పెండిక్యులర్గా ప్లేస్ చేస్తాము, వెరాస్ ఇందులో మాత్రం ఆన్ ద యాక్సిస్ ప్లేస్ చేస్తాం. బ్రాడ్ సైడ్ అరేలో ఇది యాక్సిస్ అనుకోండి, సో మనం స్ట్రైట్గా ఇలా ప్లేస్ చేస్తాం కదా. ఇట్ మేక్స్ ద యాంగిల్ పర్పెండిక్యులర్ విత్ ద యాక్సిస్. సో ఈ ఎండ్ ఫైర్లో మనం ఏం చేస్తామంటే యాక్సిస్ మీద పెడతాం దీన్ని. సో యాక్సిస్ మీద ఇలా హారిజెంటల్గా యాక్సిస్ మీద మనం ఈ ఎలిమెంట్స్ అనేవి పెడతాం. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్ మీద మనం ఎలాగైతే ట్రాక్ కింద సిమెంట్ గ్రిడ్స్ పెడతామో, సో జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ లైక్ ఎ రైల్వే ట్రాక్ అండ్ దిస్ ఎలిమెంట్స్ ఆర్ లైక్ ఏ గ్రిడ్స్. సిమెంట్ గ్రిడ్స్ ఉంటాయి కదా, ట్రాక్కి కొంచెం పర్టికులర్ డిస్టెన్స్ ఇచ్చి పెడుతూ ఉంటారు, సేమ్ అలా పెడతామండి. ఇక్కడ అలా కాదు, బ్రాడ్ సైడ్లో మనం పర్పెండిక్యులర్గా నిలబెడతాం. ఓకే, హోప్ మీకు ఈ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుందో అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద ఫంక్షనాలిటీ. సో నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఆర్ ఫెడ్ విత్ కరెంట్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్. సో ఐడెంటికల్ ఎలిమెంట్స్, సో సేమ్ ఎలిమెంట్స్ని మనం ఈక్వల్ కరెంట్ అనేది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ తోటి స్ప్రెడ్ చేసి పెడతాం. ఓకే, ప్రతి ఎలిమెంట్కి ఇచ్చే కరెంట్ ఈజ్ ఈక్వల్. ఓకే, దేర్ ఫేజ్ వ్యారీ ప్రోగ్రెసివ్లీ అలాంగ్ విత్ ద లైన్. సో ఫేజ్ అనేది వ్యారీ అవుతుంది. ఈ ఫేజ్ అనేది దీని దగ్గర 0 degrees ఫేజ్లో ఉంటే ఇక్కడికి వచ్చే వరకు 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది. సో అలా ఒక్కొక్క ఛానల్ దగ్గర ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళే వరకు ఇది 180 అంటే మళ్ళీ 360 అవుతుంది. 360 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ ఆర్ 0 degrees. సో 0 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్. సో ఇలా అవుతుంది అన్నట్టు. 180 అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు 360. సో ఇది ఇలా అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఒకటి ఇలా పెట్టాక, స్ట్రైట్గా పెట్టాక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో రేడియేషన్ ప్యాటర్న్ వెళ్తుంది కదా, నెక్స్ట్ దానికి డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తాము. సో సేమ్ ఇలా కాకుండా ఆపోజిట్ సైడ్లోకి వస్తుంది మనకి. సో నెక్స్ట్ దానికి మళ్ళీ ఆపోజిట్ సైడ్లో ఫేస్. సో ఇలా రావడం వల్ల యూని డైరెక్షనల్గా మారుతుంది. ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్లీ ప్లేస్డ్. ఈక్వల్లీ అంటే డిస్టెన్స్ చూడండి, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో సేమ్ డిస్టెన్స్. తర్వాత యూని డైరెక్షనల్ ప్యాటర్న్ అన్నాం. యూని డైరెక్షన్ రావడానికి గల రీజన్ మీకు ఇక్కడ చెప్పాను కదా. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే బ్రాడ్ సైడ్ అరేలో నేను చెప్పాను ప్యాటర్న్ ఎలా వచ్చింది, బై డైరెక్షనల్గా వచ్చింది. ఇదొక మేజర్ లూప్, ఇదొక మేజర్ లూప్ వచ్చింది. సో డైరెక్షన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీనా అరే అనేది ఇక్కడ ఉన్నప్పుడు స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద సిగ్నల్ అనేది ఇంతవరకు ఉంటుంది. సో వేరాస్ దీంట్లో చూస్తే సింగిల్ పాయింటెడ్గా ఉంటుంది. చూడండి, మేజర్ లూప్ ఒకటే ఉంటుంది. సో మేజర్ లూప్ ఒకటే ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అరే ఉందనుకోండి, మనం ఇది ట్రాన్స్మిటర్ అనుకుందాం, ఇది రిసీవర్ అనుకుందాం. అలా అనుకున్నప్పుడు మనకి బ్రాడ్ సైడ్లో ఏమవుతుంది, ఇలా స్ప్రెడ్ అవుతుంది. అది ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి ట్రాన్స్మిషన్ నుంచి రేడియేషన్ అనేది సింగిల్ సైడ్ కాకుండా 2 sides వెళ్తుంది. సో మనకి ఇటు సైడ్ వాడుతున్నాం కదా, ఈ రేడియేషన్కి కావాల్సిన పవర్ అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా కాకుండా మనం ఎండ్ ఫైర్ని యూజ్ చేయడం వల్ల సో రేడియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వెళ్తుంది. సో అదర్ సైడ్ మనకి యూజ్ చేయట్లేదు కాబట్టి టువర్డ్స్ ద రిసీవర్ మాత్రమే రేడియేషన్ వెళ్తుంది. ఇలా యూజ్ చేయడం వల్ల పవర్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది. మనం వేస్ట్ ఆఫ్ ద రేడియేషన్ యూజ్ చేయం కాబట్టి పవర్ రేడియేషన్ కూడా చాలా తగ్గుతుంది. సో ఇది ఎండ్ ఫైర్ అరే. దీనిలో మేజర్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఇది యాక్సిస్ మీద పెడతాము ఎలిమెంట్స్ అనేటివి, అండ్ ఆల్సో ఫేజ్ వేరే 180 degrees ఉంటుంది. 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకా ప్రాక్టికల్గా దిస్ ఇస్ ఎ సైన్ వేవ్ వీ హ్యావ్ సెంట్ త్రూ దిస్ అనుకున్నాం. ఫస్ట్ దాంట్లో ఇది ఇలా ఉంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ తోటి సెకండ్ దాంట్లోకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అంటాం, అవుట్ ఆఫ్ ఫేజ్. థర్డ్ దాంట్లో మళ్ళీ ఇలా స్టార్ట్ అవుతుంది. థర్డ్ దాంట్లో దిస్ ఇస్ 360 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ ఆర్ 0 degrees. సో ఫస్ట్ అండ్ థర్డ్ మళ్ళీ సిమిలర్గా అనిపిస్తాయి. సో దీనివల్ల డైరెక్టివిటీ అనేది అన్నిటికీ సేమ్ సైడ్ వస్తుంది. ఇటు సైడ్ మాత్రమే మేజర్ లూప్ ఒకటే వస్తుంది. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.